మీకు బెల్లీ ఫ్యాట్ ఉందా? అయితే అది అస్సలు తగ్గట్లేదా? రీజన్స్ ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. రీజన్ 1, షుగర్ ఆర్ రిఫైన్డ్ కార్బ్స్ ఎక్కువ తీసుకునేటప్పుడు మన బాడీలో రిపీటెడ్గా ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. అది ఫ్యాట్ని బర్న్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి మన అబ్డామిన్ ఏరియాలో స్టోర్ అవుతుంది. ఇదొక రీజన్. అలానే రీజన్ 2, మన డైలీ లైఫ్లో చాలా స్ట్రెస్ తీసుకుంటాం. సో ఎప్పుడైతే స్ట్రెస్ తీసుకున్నామో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్కి మన బెల్లీ ఏరియా అంటే చాలా ఇష్టం. సో దానివల్ల డైరెక్ట్గా బెల్లీ ఏరియాలోకి వెళ్ళి ఫ్యాట్ని స్టోర్ చేస్తుంది. రీజన్ 3, స్లీప్ ఇంబ్యాలెన్స్. ఎవరైతే తక్కువ సేపు నిద్రపోతారో లేదంటే నిద్ర అనేది సరిగా పట్టదో వాళ్ళకి హంగర్ హార్మోన్స్ గెర్లిన్ అండ్ లెప్టిన్ అనేది ఇంబ్యాలెన్స్డ్గా ఉంటాయి. సో దానివల్ల మనకి షుగర్ క్రేవింగ్స్ ఎక్కువగా అవుతే ఆకలి అనేది ఎక్కువగా ఇస్తుంది. ఆటోమేటిక్గా ఎక్కువ తినడం వల్ల ఫ్యాట్ అనేది అబ్డామిన్ ఏరియాలో స్టోర్ అయిపోతుంది. అండ్ రీజన్ 4, లో మజిల్ మెటబాలిజం. మన డైలీ లైఫ్లో ఎక్సర్సైజ్ అనేది అస్సలు చెయ్యం లేదా చాలా తక్కువ చేస్తారు. దానివల్ల లో మజిల్ మెటబాలిజం అవుతుంది. సో మజిల్ అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో ఫ్యాట్ యొక్క క్యాలరీస్ అనేది బర్న్ అవ్వడం కూడా తగ్గిపోతుంది. సో దానివల్ల ఫ్యాట్ అనేది డైరెక్ట్ గా మన అబ్డామిన్ ఏరియాలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. అండ్ 5th వన్, సెక్స్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. మెయిన్లీ విమెన్ లో పీసీఓడి, పీసీఓఎస్ అండ్ మెనోపాజల్ ఉన్న వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్డ్ గా ఉంటుంది. సో దానివల్ల ఫ్యాట్ అనేది డైరెక్ట్ గా అబ్డామిన్ ఏరియాలో వెళ్ళి స్టోర్ అయిపోతుంది. అలానే మెన్ లో టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్డ్ గా ఉండడం వల్ల వాళ్ళకి కూడా ఫ్యాట్ అనేది అబ్డామిన్ ఏరియాలో స్టోర్ అయిపోతుంది. ఈ రీజన్స్ వల్ల మనకి బెల్లీ ఫ్యాట్ అనేది పెరుగుతుంది. ఇవన్నీ కరెక్ట్ చేసి హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే ఖచ్చితంగా బెల్లీ ఫ్యాట్ ని తగ్గించవచ్చు. ఎందుకంటే మీ బెల్లీ ఫ్యాట్ ఒక్క రోజులో రాలేదు. సో ఈ రోజు హెల్దీ లైఫ్ స్టైల్ ని పాటించి రేపు రిజల్ట్స్ ని ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే కన్సిస్టెన్సీతో ఉంటే మీ బెల్లీ ఫ్యాట్ ని ఫ్లాట్ గా చేయొచ్చు. అలానే ఇలాంటి ఎవిడెన్స్ అండ్ ప్రాక్టికల్ బేస్డ్ న్యూట్రిషన్ కోసం ఫాలో అవ్వండి మన న్యూట్రిక్వెస్ట్ ఛానల్ ని. థ్యాంక్ యూ.